హాయ్ అండి, ఈరోజు మనం శివుడికి పార్వతికి వివాహం ఎలా జరిగింది అనే విషయం గురించి తెలుసుకుందాం. పార్వతి హిమవంతుడు మరియు మేనకాదేవి కుమార్తె. తాను చిన్నప్పటి నుండి ఎలాగైనా సరే శివుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. భక్తి ప్రేమ శివుడిపై పెంచుకుంటుంది. అది హిమవంతునికి మరియు మేనకాదేవికి ఎంతకీ నచ్చదు. అయినా సరే తన కుమార్తె కోరిక మేరకు కైలాసానికి వెళ్ళి ధ్యానంలో ఉన్న శివుడిని పెళ్లి సంబంధం గురించి ప్రార్థిస్తూ ఉంటాడు. అయినా సరే శివుడు ఎంతకీ ధ్యానం నుంచి బయటికి రాడు. దానితో కోపం వచ్చి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ పార్వతీదేవి మాత్రం అక్కడే ఉండి తనకు సపర్యలు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి ఒక వరం పొందుతాడు. అది ఏమనగా, శివుడి కుమారుడి చేతిలో నా చావు రాసిపెట్టి ఉంటుంది అని అంటాడు. అప్పటికి శివుడికి ఇంకా పెళ్లి కాలేదు. దానితో బ్రహ్మదేవుడు ఎలాగైనా సరే శివుడికి పార్వతికి వివాహం చేయాలని తలపిస్తాడు. అందుకని ధ్యానంలో ఉన్న శివుడి మనసు పార్వతిపైకి మళ్ళేలా మన్మధుడిని పంపించి బాణం వేయిస్తాడు. దానితో ఆగ్రహం చెందిన శివుడు మూడో కన్ను తెరచి మన్మధుడిని భస్మం చేస్తాడు. అక్కడే ఉన్న రతీదేవి విలపిస్తూ శోకిస్తూ ఉంటుంది. ఆ దుఃఖంలో పార్వతీదేవికి ఒక శాపాన్ని కూడా పెడుతుంది. నీకు వివాహం జరుగుతుంది, కానీ నీవు బిడ్డకి జన్మ ఇవ్వలేవు అని శాపం పెడుతుంది. దానితో పార్వతీదేవి ఇంకా ఇక్కడే ఉంటే కుదరదు అని ఒక నదీ తీరానికి వెళ్ళి శివుడిని ధ్యానిస్తూ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉంటుంది. అక్కడికి శివుడు ఒక మారు వేషంలో మొసలి రూపంలో వచ్చి ఒక బాలుడిని పట్టుకొని ఉంటాడు. ఆ బాలుడు అమ్మా అమ్మా అని అరుస్తూ పార్వతీదేవి దగ్గరికి వస్తాడు. అప్పుడు పార్వతీదేవి తన తపస్సు శక్తినంతా వినియోగించి ఆ మొసలి నుంచి బాలుడిని విడిపిస్తుంది. అప్పుడు ఆ మొసలి అంటుంది, అసలు నీకు శివుడంటే ఇష్టం ఉందా? ఇన్ని రోజుల నుంచి తపస్సు చేసిన తపస్సు శక్తిని నాకు ధారపోసావు అని అంటుంది. దానికి పార్వతీదేవి, ఆ బాలుడు నన్ను అమ్మా అమ్మా అని పిలిచాడు. దానికి నేను ఎంతో పొంగిపోయాను. ఇక తపస్సు శక్తిని నీకు ధారపోసానంటావా? అది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నా శివుడి కోసం తపస్సు చేసి దాన్ని మళ్ళీ సంపాదించుకోగలను అని అంటుంది. మళ్ళీ ఒక బ్రాహ్మణుడి రూపంలో శివుడు అక్కడకు వస్తాడు. కానీ పార్వతీదేవి గుర్తించలేకపోతుంది. తన దగ్గర ఉన్న పాముని అటువైపుగా శివుడు చూస్తాడు. ఆ పాము వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. బ్రాహ్మణుడి చేతిలో ఉన్న కర్ర త్రిశూలంగా